నిన్న అమరావతి పునర్నిర్మాణ సభను చూసినప్పుడు అల్లు అర్జున్ సినిమా ఆర్యాలో ఒక పాట జ్ఞాపకానికి వస్తాం. ఆ అంటే అమరాపురం, ఆ అంటే ఆంధ్రాజనం అనే పాట జ్ఞాపకానికి వస్తాం. ఇక్కడ ఆ అంటే అబద్ధాలు, ఆ అంటే అతిశయోక్తులు, ఆ అంటే అప్పులు, ఆ అంటే ఆడంబరాలు ఈ జ్ఞాపకానికి వస్తుంది. నిన్న నరేంద్ర మోడీ గారు ఒక పెద్ద అబద్ధం చెప్పడం జరిగింది. ఏంటంటే ఆ అంటే అబద్ధం. ఏమిటి అబద్ధం? నేను 2015లో శంకుస్థాపన చేశాను. ఈ గత 10 సంవత్సరాలలో అమరావతి అభివృద్ధి కోసం నా సాయశక్తులా సహాయం చేశానని చెప్పాడు. ఇది పెద్ద జోక్, ఇది పెద్ద అబద్ధం. బొంకరా పోలిగా అంటే టంగుటూరి మిరియాలు తాటికాయని తన్నాడట ఒక అబద్ధాలకు. ఆ విధంగా ఉన్నాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అబద్ధాలు. నిజంగా మీరు అమరావతికి అనేకం చేసి ఉంటే మళ్ళీ రెండవసారి శంకుస్థాపన చేయాల్సిన అవసరం ఏముంది? నిజంగా మీరు అమరావతికి చేసి ఉంటే కనీసం అక్కడ 2015లో మీరు చేసిన శంకుస్థాపన పునాది రాయన ఉందా? మొత్తం అమరావతికి ఇంతవరకు మీరు ఇచ్చింది కేవలం 2500 కోట్లు. ఇవ్వాల్సిందేమో కొండంత, ఇచ్చిందేమో గోరంత. నిన్న మీరు శంకుస్థాపన చేసిందే 49,040 కోట్లకు. అంతకుముందు 2014-19 మధ్య 5,000 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. కాబట్టి మీరిచ్చింది 2,250 కోట్లు. కానీ ఇప్పుడు శంకుస్థాపన మీరే చేసింది, గతంలో చేసింది అది 54,000 చిల్లర. కానీ ఏ విధంగా మీరు వచ్చేసి అమరావతికి నేను సంపూర్ణ మద్దతు ఇస్తానని చెప్తున్నారు? కాబట్టి ఇది పచ్చి అబద్ధం. రెండవది ఆ అంటే అతిశయోక్తులు. ఏం చెప్పాడు ఆయన? అమరావతి అనేది ఇది ఒక రాజధాని కాదు, ఇది ఒక శక్తి. అమరావతి అనేది భారతదేశానికి ఒక ఇంజిన్గా, గ్రోత్ ఇంజిన్గా పనిచేస్తుందని చెప్పడం జరిగింది. ఇదే మాటలు 2015 అక్టోబర్ 22న విజయదశమి నాడు పార్లమెంటు మట్టి, యమునా నది నీటిని తెచ్చి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, వెంకయ్య నాయుడు గారు ఉపరాష్ట్రపతి ఆయన ఒక పక్క ప్రజా సమక్షంలో ఏం చెప్పాడన్న నరేంద్ర మోడీ గారు, ఢిల్లీని తలదన్నే రాజధానిని ఆంధ్రప్రదేశ్కి ఇస్తానని చెప్పారు. ఢిల్లీని తలదన్నే. ఇప్పుడు పరిస్థితి ఏమి? మళ్ళీ రెండోసారి శంకుస్థాపన చేస్తున్నారు. కాబట్టి అమరావతి ఒక శక్తి అంట, దేశానికి ఒక గ్రోత్ ఇంజన్గా చేస్తా అంట. ఈ 10 ఏళ్లలో చేస్తా అంటే ఎవరిని వద్దన్నారా? నీకేమన్నా అడ్డుకున్నారా? కాబట్టి ఇది అతిశయోక్తి. మూడవది అప్పులు. ఆ అంటే అప్పులు. ఇక్కడ విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్సెక్షన్ 3 ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో రాజ్భవన్, సచివాలయం, అసెంబ్లీ, శాసనమండలి భవన్, హైకోర్టు, అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చి తీరాలి. షల్ ఇది చట్టంలో ఉంది. కానీ మీరు ఇచ్చింది కేవలం 2,500 కోట్లే కాబట్టి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అప్పుల కోసం అవుతా ఉంది. ఇప్పుడు 6,750 కోట్ల అప్పు వరల్డ్ బ్యాంక్ నుండి, 6,750 కోట్ల అప్పు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుండి, 11,000 కోట్ల అప్పు అడ్కో నుండి, 5,000 అప్పు కేఎఫ్ఐ జర్మనీ బ్యాంక్ నుండి, మొత్తం 29,500 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటుంది. కానీ చట్ట ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలి. నువ్వు గ్రాంట్ ఇవ్వని కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పు పోతుంది. ఆ అప్పు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం తీర్చాలి, అంటే ప్రజలు తీర్చాలి. కాబట్టి మూడవది ఆ అంటే అప్పు. నాలుగవది ఆ అంటే
ఆడంబరం. ఇక్కడ నువ్వు చేసేదే రెండోసారి శంకుస్థాపన. ఆల్రెడీ శంకుస్థాపన అయిపోయింది. చెయ్యాలి చెల్లి పెళ్ళి మళ్ళీ మళ్ళీ అన్నట్లు ఇది నువ్వు చేస్తూ ఉండేదే రెండో పెళ్ళి, మళ్ళీ పెళ్ళి. ఆల్రెడీ 2015 అక్టోబర్ 22న ఆల్రెడీ శంకుస్థాపన అయిపోయింది, మొదటి శంకుస్థాపన. ఇప్పుడు నువ్వు చేస్తూ ఉండేది మళ్ళా దానికే రెండోసారి శంకుస్థాపన. కాబట్టి ఇది మళ్ళీ పెళ్ళి. దీనికి ఇంత ఆర్పాటము, ఇంత ఆడంబరము అవసరమా? 6,000 మంది పోలీసులు, 4,500 బస్సులు, కొన్ని వేల కార్లు, డాక్టర్ మహిళలు, ఉపాధి కూలీలు, విద్యార్థులు. ఎండాకాలం ఒకతను వెలుగు సీసీ వచ్చేసి నాగరాజును చనిపోవడం జరిగింది. ఈ అమరావతికి వచ్చి తిరిగి వెళ్ళిపోతూ బస్ యాక్సిడెంట్లో చనిపోయినాడు. వడదెబ్బ, మజ్జిగ, భోజనాలు, నీళ్లు, ఇంత ఆడంబరం, ఇంత అట్టహాసం అవసరమా? మళ్ళీ పెళ్ళికి, రెండో పెళ్ళికి ఇంత అవసరమా? తర్వాత ఒకరికొకరు ఓడుకోవడం, ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని ఓడుకోవడం. ఇది ఎలా ఉందంటే ఒక పెట్టకథ జ్ఞాపకం వస్తుంది. ఒక ఒంట, ఒక గాడిద, ఇది పెట్టకథ మాత్రమే. ఈ రెండు కలిశాడు. కలిసినప్పుడు గాడిద వంటను చూసి, నీ అంత అందగాడు ఇంతవరకు ఈ సృష్టిలో పుట్టలేదు అని చెప్పిందంట గాడిద వంటను చూసి. అప్పుడు వంట చాలా సంతోషపడి గాడితో నేనంట, నీ అంత గానగంధర్వుడు ఇంతవరకు నేను పుట్టలేదు, ఈ సృష్టిలో పుట్టలే, ఘంటసాల బాలసుబ్రహ్మణ్యుడుగా నీ ముందు బలాదు అనే వంట గాడిదను పోయిందంట. ఆ విధంగా వంట గాడిదను, గాడిద వంటను పోయినట్టుగా ఆ పిట్టకథలో ఉన్నట్టుగా ఆయన ఈయన కోరుకోవడం. ఏదో మొత్తం వచ్చేసి సాంకేతిక విప్లవం ఇల్లు తీసుకొచ్చాడు. రాజీవ్ గాంధీ గారు శ్యామ్ పిట్రోడా సహకారంతో సమాచార విప్లవాన్ని, ఎలక్ట్రానిక్ విప్లవాన్ని 1989కి ముందే ఆయన తెస్తే, తర్వాత వచ్చేసి చంద్రబాబు నాయుడు గారు 1995లో ముఖ్యమంత్రి అయ్యాడు. దానికి ముందు దేశవ్యాప్తంగా సమాచార విప్లవము, ఎలక్ట్రానిక్ విప్లవము తెచ్చింది రాజీవ్ గాంధీ. ఇది ఎట్లుందంటే, ఎద్దు ఈడుస్తా అంటే పిడుదు వగిరించిందంట. ఈడ్చేదేమో ఎద్దు, వగిరించండి పిడుదు, వీళ్ళు పెద్ద చేసినట్టు. దీనికి తెచ్చింది వచ్చేసి రాజీవ్ గాంధీ కాంగ్రెస్ హయాంలో. వీళ్ళు పెద్దగా ఈయన తెచ్చాడంట, ఆయన చూసి నడుచుకున్నాడంట. కాబట్టి ఇప్పటికైనా మహాకవి గురజాడ చెప్పినట్టు, వట్టి మాటలు కట్టిపెట్టి గట్టి మీద తలపెట్టబోయినట్టు, ముందు మీ చట్టం ప్రకారంగా దీనికి అప్పు కాకుండా గ్రాంట్గా ఇవ్వండి. మళ్ళీ మీరు ఏం పోడుతున్నా కాంగ్రెస్కి ఇబ్బంది లేదు. ముందు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేయకుండా చట్టం ప్రకారంగా ఇవ్వాల్సిన అమౌంట్ను గ్రాంట్ రూపంలో ఇవ్వండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాను.